మీ ఆయన ఏం చేస్తారు? మా ఆయన అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ. అచ్చా! సో, కొన్ని సమస్యల వల్ల మానేశారు. ఓకే. ఇప్పుడు ఫ్లెక్సీ బ్యానర్‌లు కడతారు. ఓహ్! అంటే తయారు చేస్తారా? ఆ! అంటిస్తారు. అచ్చా! కడతారు అండ్ గవర్నమెంట్ అంటిస్తారు. జాబ్ వదిలేసుకొని. హ్మ్. ఓహ్! అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అదేలే. ఆయన ఆ! వదిలేశారు. ఓకే. ఇప్పుడు ఫ్లెక్సీ బ్యానర్‌లు కడుతున్నాం. ఓకే. మీకెందరు పిల్లలు? మాకు ఇద్దరు. హ్మ్. పాప, బాబు. ఓకే. హ్మ్. సో, హ్యాపీ లైఫ్ ప్రస్తుతానికి సూపర్ లైఫ్. లేదు. లేదా? ఏ? స్ట్రగుల్స్, ఓకే. ప్రాబ్లమ్స్, హ్మ్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ స్టిల్ ఇప్పటికి కూడా చాలా ఉన్నాయి. హ్మ్. కానీ ఎవరు నమ్మరు. అది 50,00,000 అప్పు చేశారట నిజమా? ఎందుకంత 50,00,000? అంటే కొన్ని కారణాల వల్ల చేయాల్సొచ్చింది. 50, 60 లక్షలు ఉన్నాయి. వామ్మో! హ్మ్. ఆ! బానే ఉన్నాయి. నేనెంత గంభీరంగా అదే ఉన్నానో అంటున్నా. వెనకాల బరువు కూడా అంతే గంభీరంగా 50, 60 ఉంది. లక్షలు అప్పు చేసుడు ఏంటండి? అవును. అంటే ఇల్లు కట్టడానికి ఏమన్నా ఆ! చేశారా? ఆ టైప్‌లో. అంటే మా 30 గజాల ఇల్లు షేర్ ఉండేది. మార్కెట్‌లో ఏమన్నా పెట్టారా? కొన్ని అలా గూడా అయ్యాయి. షేర్ అంటే మార్కెట్‌లో షేర్ మార్కెట్ అని గూడా అనొద్దు. హ్మ్. ఒకరికి నమ్మి ఇచ్చాము. అయ్యో! అంటే పాప, బాబు చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్‌లోనే వాళ్ళు గవర్నమెంట్ హాస్టల్‌కెళ్ళిపోయారు. ఆ! సో, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించి బయట ఇచ్చాము. సో, అది లాస్ అయ్యాము. అయ్యో! అండ్ అలా అలా కొంచెం పెరుగుతూ పెరిగిపోయింది. హ్మ్. హ్మ్. ఇప్పుడు అప్పులు భారం. మిమ్మల్ని ఎవరో బాగా మోసం చేశారని కూడా ఒక టాక్ నడుస్తుంది. ఏంటా మోసం? అంటే యాక్చువల్లీ మేమొక బడ్జెట్ అనుకున్నాము. ఆ హ్మ్. బడ్జెట్ నుంచి లక్షలు దాటిపోయాయి. దేనికి? అంటే ఒక ప్రాపర్టీ కోసమని మాట్లాడాము. ప్రాపర్టీ. ఆ! ఆ! సో, దాని మీద దాంట్లో బాగా మోసపోయాము. సినిమా ఇండస్ట్రీకి ఎళ్ళాలనేది మీ కోరిక. అంతేనా? కోరిక అని గూడా చెప్పొచ్చు. ఆ! ఎందుకంటే బాపు గారు ఏమన్నారంటే మొన్న పిలిచినప్పుడు "ఎన్ని రోజులు కష్టపడతావు బేటా? అది ఉంటే అది చేస్తూ గూడా ఇది చేసుకోవచ్చు. సో, నీ ఇబ్బందులు కొంచెం తీరే మార్గాలు ఇవి కాబట్టి ఆ! సినిమాలలో గూడా ఖచ్చితంగా నేను అవకాశం ఇప్పిస్తాను" ఆ! అని చెప్పారు. నేను గూడా ఓకే అన్నట్టు. మీకు 'మోహన్ బాబు' ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉందంట గదా! ఉంది. ఆ! అంటే మా గురువుగారు స్నేహలత మురళి గారు. ఆ! సో, అమ్మ త్రూ మాకు సార్‌తో బానే పరిచయం ఉంది. ఓకే. విష్ణు అనే వాళ్ళతో బానే హ్మ్. మాట్లాడతాము. అండ్ స్మిత మేడంతో గూడా కొంచెం పరిచయం. అంటే అమ్మ త్రూ డైరెక్ట్ నేను కాదు. అచ్చచ్చా! స్నేహలత మురళి గారని మన గిడుగు రామ్మూర్తి వారి మునిమనవరాలు. ఓహ్! సో, ఇప్పుడైతే ఏవైతే పెళ్లి ప్రోగ్రామ్‌లు, ఆర్కెస్ట్రా ఇవన్నీ మనం ఏవైతే చేస్తున్నామో, ఆ! ఒకప్పుడు మొదలుపెట్టిందే తను. ఓకే. ఒక పెళ్ళిలో ఇలా ఇంత సందడి చెయ్యొచ్చు. ఆ! ఇన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. లైక్ హల్దీ ఫంక్షన్ గానివ్వండి, రిసెప్షన్ గానివ్వండి, ఆ! పూల బంతుల ఆట గానివ్వండి, హ్మ్. తర్వాత మాలల మార్పిడి గానివ్వండి, హ్మ్. అప్పగింతలు కానివ్వండి, ఇవన్నీ ఒకానొక టైంలో ఉండేటివి. తర్వాత అవి అసలు టోటల్లీ అవును. అవును. మర్చిపోయారు. అవును. మళ్ళీ మా గురువుగారి నుంచే అది మొదలైంది. మా ఓకే. స్నేహలత అమ్మ త్రూనే అది స్టార్ట్ చేసిందే మా అమ్మగారు. ఆ! సో, ఆల్‌మోస్ట్ అమ్మ చెయ్యని ఫంక్షన్స్ లేవు. అమ్మ తిరగని ఊరు లేవు. ఓకే. అలా చేశారు. మా ఓకే. గురువుగారు తను. ఓహ్! సో, అంటే 'మోహన్ బాబు' వాళ్ళ ఇంట్లో ఏం జేశారు? అంటే మంచు అక్క పెళ్లి అయింది. ఆ! అండ్ మనోజ్ అన్న పెళ్లి గూడా అయింది. ఆ! అండ్ సార్‌ది బర్త్‌డే ఉన్నా, ఇంకేదన్నా సెలబ్రేట్ ఉన్నా మేము సర్ప్రైజ్ ఇచ్చేవాళ్ళం. అంటే అన్నయ్య వాళ్ళ త్రూనే మేము ఓకే. ఓకే. వెళ్ళేవాళ్ళము. ఆ! అక్కడికి మా ప్రోగ్రామ్ ఉందనే విషయము సార్ వాళ్ళకి కూడా తెలిసుండేది కాదు. ఆ! అండ్ మోహన్ బాబు సార్ వాళ్ళ మేడం ఉన్నారు గదా! ఆ! అమ్మాయి అయితే నన్ను చాలా బాగా దగ్గర తీసుకుంటది. ఆ! ఆ! బాగా ప్రేమగా పలకరించడం, మాట్లాడడం హ్మ్. చేస్తారు. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడేంటి ఇండస్ట్రీకి పోయి ఏం జేద్దామని? అంటే హీరోయిన్‌గా ట్రై జేస్తున్నారా? హీరోయిన్‌గా అని కాదు. ఏదొచ్చినా మంచి క్యారెక్టర్ వస్తే చేద్దామని అనుకుంటున్నాం. హ్మ్. ఎందుకంటే చాలా సఫర్ అయ్యాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తాతయ్య పేరు హోబ్ల నాయక్. అచ్చా! వాళ్ళ మనవరాలు ఏదన్నా చేయగలదు. హ్మ్. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తాతయ్య పేరు నిలబెట్టగలదు అనేది చాలా మందికి తెలియాలి. వావ్! చాలా అంటే చాలా మందికి. అంటే ఆహ్, అంటే అమ్ మీ తాతయ్య ఏంటి? ఆయన ఆయన అంటే తాతయ్య మన మామూలుగా అంగడి అని అవును. వినుంటారు. ఆ! సో, అక్కడ పశువుల బేరం చేసేవాడు తాత. అలా చేసి మమ్మల్ని పెంచి పోషించాడు. అండ్ కాంగ్రెస్ వాళ్ళతో గూడా అప్పుడు హ్మ్. వాళ్ళ దగ్గర ఉండేవాడు. ఒకానొక టైంలో మాకు పోషించడానికి స్ట్రగుల్ పడుతున్న టైంలో కాంగ్రెస్ త్రూ నుంచి గూడా మేము సాయం పొందాము. అంటే ఆ అవునా? కార్యకర్తల నుంచి మేము సాయం పొందాము. ఓకే. బియ్యం పంపించడాలు, జొన్నలు అవి ఇవి వాళ్ళు మాకు సపోర్ట్ ఎందుకంటే పెద్ద అచ్చా! ఫ్యామిలీ. ఆ! ఆ కాలంలో 1990, 93, 94, 95 ప్రాంతంలో ఆహ్,
వంట చేయాలి అని అంటే పైగా మేము ఎంతమంది 13 మంది. మేనమామకి 13 మంది 13 మంది. ఇంట్లో మేనమామకి 4 పిల్లలు. అచ్చా మేము నలుగురం. అంటే అక్కకి పెళ్ళయింది. మేము ఓకే 8 మంది. వాళ్ళు ఇద్దరు, వాళ్ళిద్దరు. అమ్మమ్మ, తాతయ్య, అదేదా మేనమామ, మేనత్త. సో, ఇంత పెద్ద ఫ్యామిలీ అనమాట. సో, ఒకటే పూట వండాలి అంటే 4, 5 కిలోలు వండాల్సిందే. రొట్టెలు చేయాలి అంటే ఒక 2 కిలోల పిండితో అంటే అట్లుండేవాళ్ళము. ఓకే ఆ టైంలో సపోర్ట్ చేశారు. ఓకే కాబట్టి వాళ్ళ మనవరాలుగా నాకు ఇప్పుడు గుర్తింపొచ్చింది. ఆ. ఇంకొంచెం నేను ఉన్నారా తాతయ్య ఉన్నారా ఇప్పుడు అంటే లేదు. ఈ మధ్య అచ్చా ఒక 6, 7 మంత్స్ అవుతుంది. అరే రీసెంట్‌లీ ఈ చనిపోయారు. ఈ సక్సెస్ చూడకుండానే చూడాల్సింది అసలు. కదా నాకు ఏదన్నా ఉంది అంటే ఈ ఈ సందర్భంలో ఆయన ఉండాల్సింది. కదా ఈ సందర్భం ఉండుంటే అసలు ఒక రేంజ్‌లో అవునా సెలబ్రేషన్ ఉండేది. ఆ, ఆయన లేని లోటు బాగా అంటే ప్రతి క్షణం కరెక్ట్ నేను పెయిన్ ఫీల్ అవుతున్నాను. ఆహ్, ఎప్పుడు చెప్తుండే నా దేవి బిడ్డ, నా దేవి బిడ్డ అని. ఏదన్నా ఉన్నా ఫస్ట్ కాల్ చేస్తుండే. అంటే అన్నయ్య, అక్క అందరూ ఉండంగా గూడా ఫస్ట్ కాల్ చేస్తుండే నాకు. ఆయనకేదైనా అవసరం పడితే ఎవరి ఫోన్ నుంచైనా ఫోన్‌లు చేయడం అండ్ నాతోని మాట్లాడడము. లాస్ట్ క్షణంలో నేను ఆయనతో అలిగాననమాట. అయ్యో మాట్లాడలేదు. ఆయన ఇంకొక 8, 9 నెలలో చనిపోతారు అని అన్నప్పుడు అలిగారు నాతో. ఇగ నా మాట ఇనలేదని కోపంతో నేను మాట్లాడలేదు. ఓకే ఇగ అది లాస్ట్ మాట అచ్చా అయిపోయింది. మీ మాట వినలేదని మీరు ఆ! అడిగారు అంటే ఆయనకి యాక్చువల్లీ ఫస్ట్ హెల్త్ బాలేకునింది. హెల్త్ ఓకే ఇష్యూ వచ్చింది. ఆ. 96, 97 ఆ ఏజ్ ఉంటది తాతయ్యకి. ఓ బట్ హెల్తీ క్యాండిడేట్. 96 ఆ! 97 బాగా స్ట్రాంగ్ పర్సన్. ఇక్కడే హైదరాబాద్‌లో ఉండమంటే వినలేదు. అమ్మమ్మకి కొంచెం కాలు ఇరిగిపోయింది. ఓకే ఈ ప్రాంతంలో. అమ్మమ్మ ఇక్కడే ఉంది. మళ్ళా నువ్వు అక్కడ ఉంటే నీకు ఇబ్బందవుతది. ఇక్కడుంటే డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉన్నారు. ఉండమంటే లేదు నేను నీ ఇంట్లో అడుక్కొని తినాలా? నువ్వు పెట్టింది నేను తినాలా? అని పౌరుషం ఎక్కువ తాతయ్యకి. అచ్చచ్చచ్చా అట్లా మాట ఇనకుండా వెళ్ళిపోయావు. నేను మీకోసం ఇంత ఆలోచిస్తుంటే నువ్వు మమ్మల్ని పట్టించుకోవా అని మాట్లాడలేదు. కానీ అవే చివరి మాటలు అయిపోతాయని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బా ఆ, అంటే ఆయన చావు గూడా ఎలా అయిపోయిందంటే మాట్లాడే అవకాశం లేదు. మార్నింగ్ లేసారు, వాకింగ్ చేశారు, కింద పడ్డారు ఖతం. 2 మినిట్స్‌లో ప్రాణం బా వెళ్ళిపోయింది హార్ట్ అటాక్ అనే అనొచ్చు. అంటే దెబ్బ ఏం లేదు. అండ్ షుగర్ లేదు, బీపీ లేదు. బా అసలు ఏ ప్రాబ్లమ్ లేదు ఆయనకి. అంటే మంచి మరణం అనే అనుకోవాలి నిజం చెప్పాలంటే మంచి మరణం ఆ, అని అనొచ్చు. కరెక్ట్ కాకపోతే ఈ ఈ ఈ టైంలో టైంలో ఉండాల్సింది. నా కాదు పక్కన ఉంటే బావుండు. ఉమ్. బావుండేది. అసలు ఆయన ఇలా కూర్చొని నాకు ఇంటర్వ్యూ ఇప్పించేవాడు. అంతే కదా ఉంటే. ఆ! అమ్మమ్మ ఉంది. అమ్మమ్మ అదే ఫీల్ అవుతుంది ప్రెజెంట్. ఇప్పుడు కూడా ఆయన ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు మీ వెనకాలే తిరుగుతుంటాడు అంటే నా మనవరాలు మాకేంటంటే ఎరగదీస్తుంది ఆ టైంలో ఆయన దులుపుకొనుంటే మా గతి చాలా ఘోరం. అంటే నాకెందుకు నేను కన్న కూతురే లేదు. వీళ్ళు నాకెందుకు అని అనుకోనుంటే ఘోరమైన పరిస్థితి మాది. కానీ ఆయన అలా ఏ రోజు అలా అనుకోలేదు. నేను ఇంకోటి ఇక్కడ తాతయ్య మేనమామ వాళ్ళ వైఫ్ మేనత్త ఉంటది. ఆమె అయితే కొన్ని సంవత్సరాలు వాళ్ళ పుట్టిల్లే వదిలేసింది. వాళ్ళ పుట్టింటికెళ్ళడమే మానేసింది. ఏదైనా పండుగొస్తే మా దాంట్లో ఎక్కువగా పేరెంట్స్ ఇంటికి పంపించరు. అచ్చా పండుగలొస్తేనే పుట్టింటికెళ్ళాలి. మేమింతమంది ఉన్నామని తను ఏ రోజు గూడా మమ్మల్ని కసిరించుకోవడము, మమ్మల్ని తిట్టడము, ఇప్పటివరకు నైట్ రాత్రి కూడా నేను వేరే ఒక ఈవెంట్‌కెళ్ళేసి ఇంటికెళ్ళాను. నేను వెళ్ళే వరకు గూడా ఎదురు చూస్తూ కూర్చున్నారన్నమాట. బా అంటే ఆయన ఉండుంటే ఇంకా ఇంకో లెవెల్ ఉండేది. అండ్ ఇప్పుడు మీరు అనుకుంటున్న విల్లా ఒకవేళ కట్టినా గూడా దాన్ని చూసి ఆయన మురిసిపోయేవాడు. అంతేగా దాని ముందు కుర్చీ వేసుకొని కూర్చునేవాడేమో చాలు. ఆయన ఇప్పటివరకు నేను చేసింది అంటే నేను ఏమన్నా సంపాదించాను అంటే ప్రతి దాంట్లో ఆయనది రూపాయి ఉంటది. ఖచ్చితంగా 1 రూపీ అన్నా ఉంటది. అండ్ ఇప్పుడు మనం ఒక 2 లక్షలు పెట్టి ఏదైనా కరెక్ట్ కొన్నామనుకో ఆయన 2 రూపాయలు ఇస్తాడు. అవును నేనే కొనిచ్చాను అని మాట్లాడేవాడు. ఉమ్. ఈరోజు ఇంత సక్సెస్ వచ్చింది కదా! నేను ఉమ్. పెంచి నేను పోషించాను కాబట్టి నాకు మనవరాలికి వచ్చిందని డప్పు చాటించేవాడేమో. సో, సూపర్ ఆయన సూపర్ లేనిది ఉమ్.